పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై 16 గంటల పాటు చర్చ జరగనుంది. కాసేపట్లో చర్చను ప్రారంభించనున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రభుత్వం నుంచి రాజ్నాథ్, కిరణ్ రిజిజు, జైశంకర్ సమాధానం చెప్పనున్నారు. రాత్రి 7:30కు విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడతారు. ఆపరేషన్ సింధూర్ చర్చలో కాంగ్రెస్ కి 2 గంటల టైం ఇచ్చారు. के भीतर मामले का अनुमति धन पाठ सभा पटल पर प्रस्तुत कर सकते हैं। एक मिनट सदा नहीं है मिस्टर, तरीका रखिए, तरीका ठीक नहीं है। माननीय सदस्य, सदन में मांग करने से या किसी विषय पर चर्चा करने से कुछ नहीं होगा। जो भी विषय होगा वो बिजनेस एडवाइज कमेटी में चर्चा से होता है। आप यहाँ पर सदन में बेल में आके मांग करोगे तो नहीं होगा। दूसरा, आप ऑपरेशन नहीं, आपको ऑपरेशन सिंदूर पर चर्चा करनी है नहीं करनी है आपको? अगर करनी है तो आप जाइए सदन के अंदर, और नहीं करनी है तो बताइए। आप मेरे एक सवाल का जवाब दीजिए। आप सब दल के नेता आए थे, सब दल के नेताओं ने सर्वसम्मति से कहा था कि ऑपरेशन सिंदूर पर चर्चा होगी। आप जो मेरे चेंबर में चर्चा करते हो उसके बाद फिर बेल पे आते हुए उचित है क्या? राजनीतिक दल में और नेताओं में कमिटमेंट भी कुछ बात होती है। या तो आप चर्चा करना चाहते नहीं करना चाहते हैं। मैं फिर आपसे कह रहा हूं, आप ऑपरेशन सिंदूर पे चर्चा चाहते नहीं चाहते? चाहते हैं तो सदन के अंदर अपनी सीट पे बैठिए। सदन स्थगित कर दूं? नहीं करना चाहते आप चर्चा? ऑपरेशन सिंधु पर चर्चा नहीं करना चाहते? कोई भी मुद्दा बेल में उठाने से किसी मुद्दे पर चर्चा नहीं होगी। संसद के अंदर नियम प्रक्रिया है। नियम प्रक्रिया के तहत बिजनेस एडवाइजरी कमेटी के अंदर चर्चा होती है, उसके बाद मुद्दों पर चर्चा होती है। नो, जो कुछ भी अगर आप नहीं चाहते, फिर मैं आपसे अंतिम बार आग्रह करना चाहता हूं कि आप अगर ऑपरेशन सिंदूर के महत्वपूर्ण विषय पर चर्चा नहीं करना चाहते चर्चा, सदन की कार्रवाई आज 1 बजे तक के लिए स्थगित की जाती है। రైట్, లోక్సభ మధ్యాహ్నం 1 గంటకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. విపక్షాలు ఆందోళన విరమించిన నేపథ్యంలో సభని వాయిదా వేశారు. రైట్, ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగాలి అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ చెప్పినప్పటికీ కూడా అక్కడ విపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో మధ్యాహ్నం 1 గంటకి లోక్సభని వాయిదా వేశారు. రైట్, ఇవాళ 16 గంటల పాటు ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగబోతోంది. అండ్ చర్చ జరగబోయే ముందు విపక్షాలు ఆందోళనకు తెరలేపాయి. దీంతో
పార్లమెంట్లో లోక్సభని 1 గంట వరకు వాయిదా వేశారు. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై 16 గంటల పాటు చర్చ జరగనుంది. లోక్సభలో కాసేపట్లో చర్చను ప్రారంభించనున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రభుత్వం నుంచి రాజ్నాథ్, కిరణ్ రిజిజు, జయశంకర్ సమాధానం చెప్పనున్నారు. రాత్రి 7:30కు విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడతారు. ఆపరేషన్ సింధూర్ చర్చలో కాంగ్రెస్ కి 2 గంటల సమయం ఇచ్చారు. రైట్, లోక్సభను మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా వేశారు విపక్షాల ఆందోళనల నేపథ్యంలో. సో మరి కాసేపట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ కూడా స్టార్ట్ కాబోతోంది మరికొన్ని గంటల తర్వాత. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, వాస్తవానికి 12 గంటలకు అంటే ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ఈ ఆపరేషన్ సింధూరు, పెహల్గాం దాడి తదనంతర పరిణామాలపై చర్చకు అందరూ కూడా అంగీకరించారు. చర్చ జరగబోతుంది అనుకుంటున్న సందర్భంలో విపక్షాలకు చెందినటువంటి సభ్యులంతా కూడా వెల్లోకి వచ్చి బీహార్ లో అత్యవసర ఈ ఓట్ల జాబితా రూపొందించే విషయంలో జరిగినటువంటి అవకతవకలపై పూర్తి స్థాయిలో తమ నిరసనలు వ్యక్తం చేస్తూ ముందుగా దానిపై చర్చ జరగాలంటూ పట్టుబట్టడంతో విధిలేని పరిస్థితుల్లో అనేక పర్యాయాలు ఆపరేషన్ సింధూరుపై చర్చ జరగాలని కోరుకుంటున్నారా లేదా అని లోక్సభ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఓం బిర్లా పూర్తిగా వారందరినీ కూడా గట్టిగా అడిగినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి వెళ్లించి వారి స్థానాలకు వెళ్లకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో 1 గంట వరకు కూడా సభను వాయిదా వేయడం జరిగింది. సభ ఇప్పటికి 2 సార్లు, ఈ రోజు 2 సార్లు సభ వాయిదా పడింది. అయితే ఈ సందర్భంలో 1 గంట కూడా చర్చ జరుగుతుందా లేదా అన్నది అనుమానాస్పదంగానే ఉంది. విపక్షాలు పూర్తి స్థాయిలో బీహార్ లో ఓట్ల జాబితాను రూపొందించడంలో జరిగినటువంటి అక్రమాలు, అదేవిధంగా అనేక సందర్భాల్లో వీటిని ప్రస్తావించినప్పటికీ కూడా పార్లమెంట్ లో చర్చకు అనుమతించట్లేదు. ముందుగా దీనిపై సమాధానం చెప్పాలని చెప్పి విపక్షాలకు చెందిన సభ్యులంతా కూడా వెల్లోకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో లోక్సభ 1 గంట వరకు కూడా వాయిదా పడింది. చూడాలి 1 గంట తిరిగి సమావేశం తర్వాత చర్చ జరిగేందుకు అవకాశం ఉందా లేదా. ఖచ్చితంగా ఈ రోజు మాత్రం 2 గంటలకైనా కానీ ఈ ఆపరేషన్ సింధూరు, అదేవిధంగా పెహల్గాం దాడి చెందినటువంటి అంశంపై పూర్తి స్థాయిలో చర్చ జరిగేందుకు అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారు. చూడాలి ఏ రకంగా 1 గంటకు సమావేశం తర్వాత లోక్సభ సజావుగా జరిగేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా విపక్షాలకు చెందినటువంటి సభ్యులంతా కూడా తిరిగి తమ నినాదాలను, నిరసనలు వ్యక్తం చేసేందుకు అవకాశం ఉందా. ఇటువంటి కూడా 1 గంటకు సమావేశమైన తర్వాత తిరిగి ఏ రకంగా ఉంటుందో పరిస్థితి వేచి చూడాల్సి ఉంది.